ఏలి ఏలి లామా లామా సబక్తాని అని దగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిటు అని అర్థము. ఈ యొక్క మాటలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వేదనను మనం ముందుగా చూస్తున్నాం. ఈ యొక్క మాటలో దేవుని యొక్క ఆవేదన కనబడుతూ ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే ఆయనకు మూడు సంగతులు జరిగాయి. అక్కడ మూడు మాటలు జరిగిన తర్వాత ఇది 4వ మాట. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో పలుకుతున్న ఇది 2వ మాట. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో పలుకుతున్న రెండవ మాట. 3వ మాట యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో పలుకుతున్న 2వ మాట. అది మనుషులతో పలికారు. ఇది 2వ మాట. ఫస్ట్ మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని తండ్రికి పలికారు. తర్వాత నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని తండ్రితో పలుకుతున్నాడు. ఇది 2వ మాట. తండ్రితో పలికే 2వ మాట. ఈ మాటలో మనం చూసుకున్నట్లయితే ప్రభు యొక్క తీవ్రమైన ఆవేదన కనపడుతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు తనను 39 దెబ్బలు కొట్టినప్పుడు ఈ మాట పలకలేదు. తనను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి సిలువను తన మీద పెట్టినప్పుడు ఈ యొక్క మాటను పలకలేదు. యేసుక్రీస్తుకి చేతులకు సిలువలు కొట్టి తలకు కిరీటం పెట్టి కాళ్ళకు మేకులు కొట్టినప్పుడు ఈ యొక్క మాటను పలకలేదు. కానీ సిలువలో యేసుక్రీస్తు పలుకుతున్నాడు. ఈ యొక్క ఆవేదన ఏ విధంగా ఉందంటే అంతకు ముందు రోజైతే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు తోటలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయనకి ఇష్టం లేదా చనిపోవడం అనేది? మన కోసం చనిపోవడం అనేది ఆయనకి ఇష్టం లేదా? ఇష్టం ఉంది. కానీ ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు? అదొక బాధ్యతగా దేవునికి ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ తన జీవితాన్ని ఇంకా పొడిగిస్తే ఇంకా అనేకమైన ఆత్మను రక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ దేవుడు ఆ ప్రార్థన వినకుండా మన పాపముల నిమిత్తమై మరణించాలని చెప్పి తన చిత్త ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి సిలువలో మరణించేలాగా చేస్తున్నాడు. కానీ ఆ యొక్క సిలువలో ఉన్నప్పుడు మనం ఎవరైనా చనిపోతూ ఉన్నప్పుడు మనం ఏమైనా వాగ్దానాలు చేస్తామండి? కుమారులను పిలిచి నా ఆస్తి ఎంత, ఇక్కడ ఆస్తి పత్రాలు ఉన్నాయి, పలానా వాళ్ళకి ఎంత అప్పు ఇచ్చా, పలానా వాళ్ళ దగ్గర ఎంత అప్పు తీసుకున్నా, ఇవి తీర్చు ఇవి తీసుకో అని మనం వాగ్దానాలు చేస్తాం. కానీ దేవునికి ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? కానీ మరణ పడక మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు ఒకరిని చూపిస్తున్నారు. హిజ్కియా గారు మరణ వేదనతో బాధపడుచున్నప్పుడు తన మొహము గోడ తట్టు తిప్పుకొని యెహోవా దేవుని వేడుకుంటే అతనికి ఆయుష్నిచ్చాడు. అతనికి మరణ పడక మీద నుండి అతనికి ఆయుష్ను కూడా ఇచ్చాడు. అతడు శరీర వేదన గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు అతనికి విడుదల కలిగింది. అతను ఆ యొక్క మరణాపాయ స్థితిలో నుండి రక్షింపబడి ఇంకా కొన్ని సంవత్సరాలు జీవించడానికి దేవుడు సహాయం చేశాడు. అటు యొక్క స్వస్థతను ఆయనకు అనుగ్రహించాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ మనం దేవుని యొక్క ఎడబాటును యేసుక్రీస్తు ప్రభువారి పైన చూస్తూ ఉన్నాం. మనం మన కుమారుల పైన ఎడబాటును చూపిస్తామండి? మనం కన్న తండ్రి ఉంటారు కదండి, వాళ్ళు యేసుక్రీస్తు మన కుమారుల పైన ఎడబాటును చూపిస్తామా? మనకి ఎంత కోపం వచ్చినా సరే, మనల్ని ద్వేషించినా సరే, వాళ్ళు మన కొట్టినా చంపడానికి ప్రయత్నించినా మనం ఏం చేస్తాం? ప్రేమిస్తూనే ఉంటాం వాళ్ళని. కానీ వాళ్ళకి మన మీద ద్వేషం ఉంటుంది, అయినా మనం వాళ్ళని ప్రేమిస్తాం. మన శారీరక ప్రేమ ఎలా ఉంటే కానీ పరలోక తండ్రి దేవుని ప్రేమ ఎలా ఉండాలి? కానీ ఆయనకు ఎంతో బాధాకరమైన విషయం. కానీ ఆయన చిత్త ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడానికి వచ్చాడు. మన పాపముల కోసం మరణించడానికి, ఒక పాపం లేని వాడిగా. మనమైతే పాపము ద్వారానే మనం జన్మించాం. ఆయనైతే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత మరియ ద్వారా గర్భం దాల్చబడి
పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా జన్మించాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనం, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ సత్యమును బోధించున్నప్పుడు అక్కడ ఎవరెవరైతే ఉంటున్నారో యూదులు ఉన్నారు. అక్కడ యూదులతో బోధ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నేనే దేవుడను, నేనే పాపుల కోసం వచ్చానని చెప్పినప్పుడు యూదులు నమ్మలేదు. అయితే యూదులు నమ్మకపోయినప్పుడు ఆయన మనసులో ఎరిగిన వాడు కనుక ఆయన వారి మనసులోనే ఎరిగి నేను సత్యమని చెప్పుచున్నాను కానీ మీరు నన్ను నమ్మరు. అయితే ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న వారు నిజాన్ని ఎప్పుడు నమ్మరు. మనం దేవుని క్రీస్తు గురించి యేసుక్రీస్తు వారు నిజమైన సత్యమై ఉన్నాడు, ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన యొక్క సత్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు చాలా మంది నమ్మరు, ఎందుకంటే వారి మనసులు మార్చబడలేదు కాబట్టి వారు యేసుక్రీస్తుని నమ్మరు. మనం ఏదైనా సత్యాన్ని చెబుతున్నప్పుడు మనం ఏదో చెప్తున్నాడులే, మనల్ని ఉప్పొంగ చేయడానికి ఏదో చెప్తున్నారులే అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి వారు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మలేదు. అలాగనే ఆ యొక్క ఉద్దేశంతోనే యూదులు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మలేదు. అలాగే రెండవ మాటను చూసుకున్నట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మన కోసం, మన పాపముల కోసం మరణిస్తున్నాడు. యేసు తండ్రి అయిన దేవుడు ఆయనకు మనము దేవుని నీతిగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒక పాపిగా, ఈ లోక రక్షకుడుగా మన పాపముల తరపున మరణించడానికి పాపముగా చేశాడు. ఆయన పరిశుద్ధుడు, కాకపోతే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఒక పాపిగా అందరి చేత నిరూపించబడి, అందరి చేత కొట్టబడి, తిట్టబడి, నెట్టబడి, అందరి చేత ఒక పాపముగా గుర్తించబడ్డాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అనేకమైన క్రియల చేత మనం పాపం చేస్తే, మనం కంటి ద్వారా కానీ, హృదయ ఆలోచన ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, మనం చేసే పనుల ద్వారా కానీ, మనం నడిచిన నడకల ద్వారా కానీ మనం దేవుడికి దూరంగా ఉంటుంటే దేవుడికి అది ఇష్టం లేక మన కోసం తన కుమారుణ్ణి మన కోసం పంపించి ఒక పాపిగా ఎంచబడి మన పాపముతో నిండిన మన యొక్క జీవితాలను మార్చడానికి, పరిశుద్ధులుగా మనం తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో మరణించాడు. అలాగే మన యొక్క పాపం శరీరాన్ని మార్చుకోవడానికి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపముల నిమిత్తము ఈ యొక్క శిలువలో మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన యొక్క క్రియల చేత మనము దేవునికి నీతిగా మార్చబడటానికి, మన దేవుని నీతి అంటే ఏంటిది? నీతి అంటే మనము జీవితాంతము నమ్మకంగా నీతి కలిగి, ఎటువంటి మోసము, ఎటువంటి ఈ బాధ పెట్టకుండా వారిని మనం నీతి కలిగి జీవించడానికి దేవుడు తన పాపముగా తాను రిక్తునిగా చేసుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క జీవము కలిగిన ఆత్మకు పాప మరణముల నియమముల నుండి విడిపించడానికి, పాప సంబంధమైన క్రియల నుండి, పాపం సంబంధమైన తలంపుల నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి తన ఆత్మ యొక్క జీవము నుండి మనలను రక్షిస్తూ ఉన్నాడు. అది ఎక్కడ చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం వల్ల కూడా
ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసాను. కానీ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరండి? మనకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చేయగలిగినది ఏమీ లేదు. ధర్మశాస్త్రం అంటే ఒక రెండు పలకలు, రెండు రాతి పలకల మీద ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు రాసి ఇచ్చాడు. ఎవరికి రాసి ఇచ్చాడండి? మోషేకేనా? మోషే ఎక్కడ? ఏ కొండ మీద? హోరేబు కొండ మీద, సీనాయి కొండ మీద. సీనాయి కొండ మీద 40 దినములు 40 పగళ్ళు దేవుడు ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ యొక్క 2 పలకల మీద ధర్మశాస్త్ర గ్రంథాన్ని, అనగా 10 ఆజ్ఞలు కలిగిన పలకలను రాసి ఇచ్చాడు. అలాగ రాసి ఇచ్చిన ఆ పలకలు మన యొక్క జీవితాన్ని, మన పాప మరణముల నియమం నుండి మనను రక్షించలేవని దేవుడు గ్రహించి, దేవునికి తెలిసి ఆ యొక్క మనుషులు నా యొక్క ఆజ్ఞలు అనుసరించాలని చెప్పి ఆ యొక్క ఆజ్ఞలను దేవునికి మోషేకి ఇచ్చి తన యొక్క ప్రజలకు తెలియజేయమని ప్రార్థన చేశాడు. అలాగే మోషేకు అందించినప్పుడు, మోషే తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? కింద విగ్రహారాధన చేస్తున్నారు. వారు ఏం పెట్టి విగ్రహారాధన చేసుకున్నారు? బంగారం పెట్టి విగ్రహాన్ని చేసుకుని బంగారానికి పూజ చేస్తున్నారు. అలా పూజ చేయటానికి దేవుడికి ఇష్టం లేదు. అలా చేసినప్పుడు మోషే కోపం వచ్చి మళ్ళా పలకల కింద పడేసాడు, ఇరిగిపోయింది. మళ్ళా దేవునితో సహవాసం చేసినప్పుడు మళ్ళీ దేవుడు 2 పలకలను ఇచ్చాడు. అంటే ఒక ధర్మశాస్త్రం మనకు వచ్చింది, మనకు కాదు, ఇశ్రాయేలుకి వచ్చింది. అంటే ఇశ్రాయేలు ఆ యొక్క ఆజ్ఞలను ఇప్పుడు కూడా ఇప్పటి కాలంలో యెరూషలేములో యూదులు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు, కానీ ఈ యొక్క బైబిల్ని ఫాలో అవ్వరు. ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది హిబ్రూ భాషలో రాయబడింది. ఆ యొక్క హిబ్రూ భాషలో అక్కడ ఆరాధన ఎలా జరిగిద్దంటే, ఇక్కడ వాళ్ళ ఆల్టర్ ఉంటుంది. ఆల్టర్లోకి వాళ్ళు వెళ్ళి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతారు. ఆ యొక్క ఆల్టర్ చుట్టూ గుడ్డలు కట్టి ఉంటాయి. లోపలికి వెళ్ళి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతారు హిబ్రూ భాషలో. అర్థమైన వాళ్ళు ఏమో అర్థమైనట్టు ఉంటారు, అర్థం కాని వాళ్ళేమో అంతే సంగతులుగా. అయితే అలాగే ఆ యొక్క ధర్మశాస్త్రం అయితే మన యొక్క పాప మరణముల నియమము నుండి విడిపించదని దేవుడు గ్రహించి యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియు గర్భమున పుట్టించి ఆ యొక్క మన యొక్క పాప మరణముల నియమముల కొరకు ఆయన్ను తన సొంత కుమారుని మన రక్షకునిగా అంగీకరించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహింపబడిన మనకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క పాప మరణముల నియమం నుండి యొక్క ధర్మశాస్త్రం ద్వారా మనం గ్రహించలేమని చెప్పి దేవుడు మనకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఈ యొక్క 4వ మాట, దేవుడికి ఎడబాటు గురించి ఈ యొక్క చాలా ఎంతో వేదనకరమైన విషయము. ఎవరైనా తండ్రి కుమారుని వేరుపరచజాలడు. ఎవరు తండ్రి కుమారుని వేరుపరచజాలడు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి ఎవరినో తండ్రి అయిన దేవుణ్ణి వేరు చేయకూడదు, కుమారుని వేరు చేయకూడదు, పరిశుద్ధాత్మను కూడా వేరు చేయకూడదు. అలాగే మనం త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు సర్వ మానవాళి కొరకు దేవుని యొక్క కుమారుడి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఎడబాటును మన కోసం సహించాడు. సర్వ మానవాళి కొరకు, సర్వములో ఉన్న మానవాళి యేసుక్రీస్తును విడిచి ఈ తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞలను మరచి ఈ లోక ఆశలలో, శరీరాశలలో జీవపడం వల్ల నివసిస్తున్నారు. అట్టి యొక్క ఆశల నుండి మన విముక్తి కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఎక్కడ మన యొక్క విమోచన కార్యాన్ని మనము గుర్తించగలము. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క విమోచన కార్యము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే సిలువలో మరణించాడో, యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే సిలువలో మరణించాడో అప్పుడే మనకు పాప క్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత మనకు కలగలేదు. ఆయన పరిచయం చేసినప్పుడు మనకు కలగలేదు. ఆయన తన తండ్రి దగ్గర తన తండ్రికి సహాయకుడుగా ఉన్నప్పుడు కూడా మనకు పాప క్షమాపణ కలగలేదు. ఆయన ఎప్పుడైతే శిలువలో మరణించి
మన కోసం తిరిగి లేచాడో అప్పుడే మనకు పాప క్షమాపణ కలిగింది. అయితే అక్కడ ఆయన శిలువపై మరణించబడి క్రీస్తు తిరిగి లేవబడకపోతే మనకు ఆ పాప క్షమాపణ కలిగేదండి? కలగదా? ఎందుకని? మరి ఇక్కడ ఈ లోకంలో అయితే మన తండ్రి తిరిగి లేవడం ద్వారానే మనకు క్షమాపణ కలిగింది. అయితే మన కోసం మన శరీర క్రియల చేత, మన ఆలోచన తలంపుల చేత, మనం నడిచిన నడకల చేత, మన శరీరం ద్వారా చేయబడిన కార్యాల చేత ఆయనకు ఈ యొక్క పాపం అనేది ఒక పాపిగా ఎంచబడి ఆ యొక్క శిలువలో మరణించాడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకోండి. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా ప్రజల అతిక్రమమును బట్టి ఎక్కడ 54:7-8 నిమిషం మాత్రమున నేను నిన్ను విసర్జించిందని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంతో ఆత్మ ద్వారా యెషయాతో దేవుడు ఆత్మ ద్వారా రాయిస్తున్న మాటలు ఇవి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చిన ప్రవచన వాక్యం ఇక్కడ చూపింపబడుతూ ఉన్నది. ఇక్కడ నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుదని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఆ ఒక్క నిమిషము యేసుక్రీస్తు ప్రభువారిని యెహోవా దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి గొప్ప వాత్సల్యంతో ఆయన తిరిగి లేపబడ్డాడు. గొప్ప వాత్సల్యముగా మన మధ్య ఆదరణకర్తగా, సమాధానకర్తగా మన మధ్య తిరుగుతూ ఉన్నాడు. అలాగే గొప్ప వాత్సల్యముతో యేసుక్రీస్తు ప్రభువారిని సమకూర్చాడు కాబట్టి దేవుడు ఆత్మగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కార్యాలు మన యొక్క జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే కొంతసేపు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎడబాటు అనేది ఒక నిమిషం మాత్రమైనప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎడబాటు ఒక నిమిషం మాత్రమైనప్పటికీ మన యొక్క జీవితంలో అనేక తరాల వారికి, మన యొక్క తరంకి, మన యొక్క కుమారుల తరానికి, మన పితరుల తరానికి చాలా ఆశీర్వాదకరంగా మారింది. ఆ యొక్క క్షణము చాలా మందికి ఆశీర్వాదకరంగా మారింది. అలాగే మన యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం మాత్రం కోపం ఎంత దానికి దారి తీస్తుందండి? బీపీ మన ఆరోగ్యానికి సమస్య, మన కుటుంబంలో సమస్యలు, మన యొక్క జీవితంలో సమస్యలు. ఒక్క నిమిషం కోపమే. ఆ కోపం అనేది ఒక్క నిమిషమే ఉంటుంది. ఆ కోపాన్ని కనుక అంచుకోగలిగితే మనకి జీవితం మొత్తం ఆనందంగా ఉంటుంది. మన యొక్క బంధువుల్లో కానీ, మన యొక్క కుటుంబంలోనూ కానీ, మన యొక్క స్నేహితుల మధ్యలో కానీ, మన యొక్క చుట్టుపక్కల వారి మధ్యలో కానీ మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. కానీ ఆ యొక్క ఒక్క నిమిషంలోనే మొత్తం అయిపోద్ది. నీవు ఆ ఒక్క మాట, ఏదో ఆ యొక్క కోపంలో అనే ఒక్క మాట మన యొక్క ఫ్యూచర్ను మార్చేసింది, మన యొక్క జీవితాన్ని మార్చేసింది. ఒక్క ఐడియా ఒక జీవితాన్ని మార్చేసింది అన్నట్టు ఆ యొక్క చిన్న మాట, ఆ యొక్క ఒక్క క్షణంలో కోపం మన యొక్క జీవితాన్ని మార్చేసింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఒక్క క్షణమే విడిచిపెట్టాడు కాబట్టి మన యొక్క తరతరాలకు ఆశీర్వాదకరంగా మారింది. అయితే మనం పాపములో నిండి ఉన్నాం కావున మన యొక్క పాప తలంపులు,
మన యొక్క పాపపు ఆలోచనలు, మన యొక్క పాపము నడకలు మనము స్థిరపరచుకోవడానికి, దేవునిలో మన యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి ఈ యొక్క క్షణమే దేవుణ్ణి అడగాలి. ఈ యొక్క పాప జీవితం నుండి నాకు విముక్తి కలుగజేయ దేవుడా, ఈ యొక్క పాప జీవితం నుండి నేను విముక్తి పొందాలి, నేను కూడా నీ వలె పరిశుద్ధునిగా జీవించాలని మనము ప్రార్థన చేయాలి. మన ఈ యొక్క క్రైస్తవునికి ఒక ఇంపార్టెంట్ లక్షణం ఉండాలి. అదేంటండి? ప్రార్థన. మనకున్న ఒకే ఒక్క ఆయుధం ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలి. ఏ విషయమైనా, కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఎప్పుడైనా, సంతోషమైన, ఏదైనా సరే ముందు దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ మనం ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకొని ఈ యొక్క రోజును ప్రారంభించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదయాన్నే ప్రార్థన చేసుకొని రోజును ప్రారంభించుకునే వాళ్ళు ఎంతమంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతమందిలో ఒక నలుగురు ఉన్నారు. అలాగే ఇక్కడ వారిని చూసి మనం నేర్చుకోవాలి. మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు మన యొక్క అవసరతలు తీరుస్తాడు. మన యొక్క కీడును కూడా మేలుగా మారుస్తాడు. ఆ యొక్క ప్రార్థన మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు ఎదురయ్యే కొన్ని కీడును కూడా దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. ఈ రోజు నుంచి మనం ఏం చేసుకోవాలంటే దేవునికి ప్రార్థన చేసుకొని మన యొక్క రోజును ప్రారంభించుకోవాలి. అలాగే దేవునికి ప్రార్థన చేసుకొని మన యొక్క రోజును కూడా ముగించుకోవాలి. అది నైట్ 12 అయినా సరే, తెల్లవారుజామున 1 అయినా సరే, మనం పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ అనగనగా ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన రైల్వే ఎంప్లాయ్. ఆయన ట్రైన్లు తోలుతూ ఉంటాడు. ఆయన ట్రైన్ తోలుతూ ఉన్నప్పుడు ఒకరోజు డ్యూటీకి వెళ్ళాడు. అలా డ్యూటీకి వెళ్ళినప్పుడు ట్రైన్ తోలుతూ ఉన్నాడు. మార్గ మధ్యంలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిలో తన యొక్క లంచ్ బాక్స్ని తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అయితే అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ట్రైన్లో ఉన్న వ్యక్తులు చాలామంది, అందరూ అనేకమైన పాపములు చేస్తూ, మందు తాగుతూ, గోల చేస్తూ అనేక మంది ఉన్నారు. కానీ ఈయనకి అదేం తెలియదు కాబట్టి ట్రైన్ తోలుతూ ఉన్నాడు. మధ్యలో తన కుమారుడు ఆ యొక్క రైలు పట్టాల పక్కనే వాళ్ళ యొక్క ఇల్లు కాబట్టి ఆ రైలు పట్టాల మీద ఆడుకుంటూ ఉన్నాడు. ఆ ట్రైన్ స్పీడ్తో వస్తుంది. అక్కడ ఆపాలనే ఉద్దేశంతో తండ్రి ఏం చేశాడంటే ఆ యొక్క బ్రేకును తొక్కినప్పుడు ఆ బ్రేక్ పనిచేయలేదు. తను ఇంటి దగ్గర లంచ్ బాక్స్ తీసుకోవాలి, కానీ ఆ బ్రేకును కొట్టినప్పుడు అది పనిచేయలేదు. ఆ ట్రైన్ 60 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఆ యొక్క 60 కిలోమీటర్ల వేగంతో వస్తున్న ట్రైన్ ఆగలేదు. తన కుమారుడు చనిపోయాడు. అలాగే చనిపోయిన ఆయన ఏదో ఒకటి చేసి ఆ ట్రైన్ని ఆపొచ్చు. ఆయనకి సడన్ బ్రేక్ అయినా వేయచ్చు, దానికి సడన్గా ఆపేయచ్చు. అలా బ్రేక్ కొడితే ఈ ట్రైన్లో ఉన్న చాలామంది చనిపోతారు. కానీ ఆ కుమారుడు బ్రేక్ కొట్టకపోతే ఆ కుమారుడు చనిపోతాడు. బ్రేక్ కొడితే వీళ్ళందరూ చనిపోతారు. కానీ ఆ యొక్క కుమారుని బలి ఇచ్చి వాళ్ళందరినీ రక్షించాడు. వాళ్ళందరూ పాపంతో నిండిపోయిన వారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క దోషముల నిమిత్తము, మన యొక్క జీవితాల్లో అనేకమైన కార్యములు చేసినప్పటికీ, దేవునికి అయిష్టమైన అనేక కార్యములు చేసినప్పటికీ, దేవునికి ప్రార్థన చేయనప్పటికీ, అనేకమైన వాటికి మొక్కినప్పటికీ, అనేకమైన వాటిని ఆశించినప్పటికీ, దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క సొంత కుమారుని ఈ యొక్క లోకంలోనికి పంపించి మన యొక్క పాపమునకు పరిహారంగా అప్పగించాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుందండి. ఆ యొక్క ఉపమానాన్ని చూసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను.
ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు, పెద్దవాడు చిన్నవాడు. అక్కడ అయితే చిన్నవాడు లోక ఆశలకు పరిగెత్తి తన యొక్క ఆస్తిని పంచమని చెప్పి తండ్రితో గొడవ వేసుకొని ఆస్తిని తీసుకొని ఎటో వెళ్ళిపోయి తన ఆస్తిని మొత్తం ఫ్రెండ్స్తో తిరిగి జలసాలు చేసి పోగొట్టుకొని ఇంటికి పోగొట్టుకొని తన యొక్క కడుపుకు కూడా ఆహారం లేని పరిస్థితుల్లో ఆకలి మంటతో అయితే ఒక అతని దగ్గర పనికి చేరాడు. ఆ యొక్క పందును మేపడానికి చేరాడు. ఆ పందులు మేసే పొట్టును కూడా తినడానికి వెనకాడలేదు. అయితే మనకు ఆకలి వేసినప్పుడు ఏదైనా తినేస్తాం. మనకు ఆకలి లేకపోతే ఆకలి విలువ తెలియదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆకలితో అలమటిస్తున్నప్పుడు సాతాను వచ్చి ఏమన్నాడండి? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తిన్నాడా? యేసుక్రీస్తు ప్రభు వారు తింటే ఆ యొక్క ఈలోక సంబంధమైన అపవాదికి లోబడినట్లు ఉంటది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తినలేదు. ఆ 40 రోజులు ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆ యొక్క కార్యాన్ని, ఈ యొక్క శరీర కార్యాన్ని చేయలేదు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న కుమారుడు ఆ యొక్క పందుల యొక్క పొట్టును కూడా తినడానికి వెనకాడలేదు. ఆఖరి విలువ అప్పుడు తెలిసింది, తండ్రి యొక్క విలువ అప్పుడు తెలిసింది. తండ్రి యొక్క ఆస్తి కోసం తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. అయితే తన యొక్క మైండ్లో ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచన వచ్చిందంటే, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తే అనేక మంది దాసులు నా తండ్రి ఏంటో భోజనం చేస్తున్నారు, పని చేస్తున్నారు. కానీ నేను ఒక్కనే నా తండ్రికి ఎక్కువ కానని చెప్పి నా తండ్రి యొద్ద నా తప్పును ఒప్పుకోవాలని చెప్పేసి అప్పుడు బయలుదేరి నా తండ్రి యొద్దకు బయలుదేరాడు, నా తప్పును ఒప్పుకోవాలని చెప్పేసి. అయితే ఆ తండ్రి యొద్దకు వచ్చి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అర్పించుకున్నటకు నేను యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారినిగా ఒకరిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అయితే అతని మనసు మారినప్పుడు తన యొక్క చేసిన చిన్న తప్పుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన యొక్క మనసును మార్చుకొని తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. అలాగే మనం కూడా మన యొక్క పాపములను, మన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించి ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కోరికలను నెరవేర్చి ఆయనకై ప్రార్థిస్తూ మనం ఆయన ఎదుట అంగీకరించబడాలి. మనం ఆయన చేత అంగీకరించబడితేనే మనకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. మన పాపంతో నిండుకున్న వారమై ఉంటే ఒక ధనవంతుడు లాజరు కథ అయితే మనది. ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోతాడు, లాజరేమో అబ్రహాం రోమన ఆనుకొని ఉంటాడు. అయితే మనం కూడా మన పాపములను గ్రహించి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు నామములో ఆయన ప్రార్థన చేసి మన యొక్క పాపములను ఆయన యొక్క దాసులుగా మనం ఉండాలని చెప్పి ఇచ్చి నేను ఆ మాటలను ముగిస్తున్నాను. ఈ మాటలకు ఈ భాగం సరే. అందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడదాం. మీ తర్వాత